హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ బేకరీ స్టైల్ ఎగ్ పఫ్. ఇక్కడ వితౌట్ ఓవెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ పఫ్ పేస్ట్రీ షీట్స్ కూడా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మనం బయట నుంచి ఏం తెచ్చుకోవట్లేదు. పఫ్ పేస్ట్రీ షీట్స్ రెడీగా ఉన్నాయంటే మనం రకరకాల పఫ్స్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది ఎంతో క్రిస్పీగా ఉంటుంది, క్రంచీ అండ్ అలాగే మంచి లేయర్స్గా కూడా కనిపిస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే పఫ్ ఎలా చేయాలో ఇక్కడ నేను చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా పఫ్ పేస్ట్రీ షీట్స్కి మనం పిండి తడుపుకుంటున్నాము. సో ఒక 1 కప్ మైదా తీసుకున్నాను అండ్ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ షుగర్. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ నేను చల్లనీళ్ళు తీసుకున్నానండి మిక్సింగ్ కోసం. చల్లనీళ్ళు తీసుకోవడం వల్ల మనకు పిండి స్టిఫ్గా ఉంటుంది అండ్ రోలింగ్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో చూసుకుంటూ చపాతీ పిండిలో తడుపుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన మెజర్మెంట్స్కి 8 మీడియం సైజ్ పఫ్స్ వస్తాయి, కానీ నేను ఇక్కడ ఓన్లీ ఎగ్ పఫ్స్ 4 చూపిస్తున్నాను. చూసారా, అంతా కొద్దిగా స్టిక్కీగా ఉంది కదా. ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 20 మినిట్స్ తర్వాత చూస్తే సాఫ్ట్గా ఉంటుంది పిండి. ఇలా అరచేతిలో నాదుకొని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి, సాఫ్ట్ బాల్ లాగా. ఇప్పుడు ఒట్టిపిండి చల్లుకొని ఒక థిన్ షీట్ లాగా రోల్ చేసుకోవాలండి. మొత్తం పిండి అంతా కూడా ఒకేసారి రోల్ చేసుకోవాలి, హాఫ్గా డివైడ్ చేయనక్కర్లేదు. ఈ షీట్స్ చేయడం కొద్దిగా ప్రాసెస్ అనిపిస్తుంది, కానీ షీట్స్ ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే మీకు పఫ్స్ చాలా ఫాస్ట్గా రకరకాలుగా ట్రై చేసుకోవచ్చు మీరు ఇంట్లో. బయట కూడా దొరుకుతాయండి షీట్స్, రెడీమేడ్ షీట్స్, కానీ ఇంట్లో చేసుకోవడం ద బెస్ట్ కదా. చూడసారా, ఇంత సన్నగా షీట్ రోల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ రూమ్ టెంపరేచర్ బటర్ నేను ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. దీన్ని 2 లేయర్స్గా డివైడ్ చేసుకున్నాను, 25 గ్రామ్స్ ఈచ్ లాగా. ఎందుకంటే నేను 2 లేయర్స్గా చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు లేయర్స్ ఎక్కువ కావాలి అంటే 3 లేయర్స్గా చేసుకోవచ్చు. టైం పడుతుంది, కానీ ఆ హాఫ్ బటర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 50 గ్రామ్స్ బటర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రూమ్ టెంపరేచర్ బటర్ అంతా కూడా ఈ రోల్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇప్పుడు డ్రై ఫ్లోర్ తీసుకొని మొత్తం స్ప్రింకిల్ చేసుకోవాలి ఆ రోల్ మీద అంతా కూడా. సో ఇలా స్ప్రింకిల్ చేసుకోవటం వల్ల మనకు బేక్ చేసుకున్న తర్వాత లేయర్స్ బాగా కనిపిస్తాయండి, అందువల్ల ఇలా చేసుకోవాలి. ఈ ఒట్టిపిండి అంతా చల్లేసుకుంటాం కదా. ఇప్పుడు బుక్ ఫోల్డ్ మెథడ్లో ఇది ఫోల్డ్ చేసుకోవాలండి. ఫస్ట్ హాఫ్ కింద నుంచి ఫోల్డ్ చేసుకోవాలి, పైనుంచి హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. దిస్ ఇస్ కాల్డ్ బుక్ ఫోల్డ్ మెథడ్. ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో మనం ఇది ప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకొని వెట్ క్లాత్ దీని మీద కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఒక 20 మినిట్స్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. చూసారా, ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే కొద్దిగా స్టిఫ్గా తయారవుతుంది మనకి ఈ షీట్ అంతా కూడా. సో ఇప్పుడు మళ్ళీ అదే ప్రొసీజర్ రిపీట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఎలా చేసాము, మనము రోల్ చేసుకుంటాము, రూమ్ టెంపరేచర్ బటర్ అప్లై చేసుకొని ఇప్పుడు అదే ప్రొసీజర్ మళ్ళీ చేసుకోవాలి. నేను ముందుగా చెప్పాను కదా, మీకు లేయర్స్ ఎక్కువగా కావాలంటే ఆ బటర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఇంకొకసారి చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ లేయర్స్ ఎక్కువగా కనపడతాయి. అది మీ టైంని బట్టి చూసుకొని చేసుకోవచ్చండి, డిపెండ్స్ ఆన్ యువర్ టైం అండ్ వర్క్. సో ఇక్కడ నేను 2 టైమ్సే చేశాను. ఇది కూడా అంతా ఈవెన్గా ఒకసారి స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా చూడండి, నేను ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను. రూమ్ టెంపరేచర్ బటర్ 25 గ్రామ్స్ మళ్ళీ మిగిలిచ్చాం కదా. బటర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా తీసుకొని మొత్తం అప్లై చేసుకుంటున్నాను ఈ షీట్ అంతా కూడా. ఇప్పుడు మళ్ళీ డ్రై ఫ్లోర్ అంతా కూడా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ బుక్ ఫోల్డ్ మెథడ్గానే ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న షీట్ మళ్ళీ ప్లేట్లో పెట్టేసుకొని ఒక వెట్ క్లాత్ కవర్ చేసుకొని ఫ్రీజ్ చేసుకుంటున్నాను. కానీ ఇప్పుడు 30 మినిట్స్ వరకు ఫ్రీజ్ చేసుకుంటున్నామండి. అప్పుడు 20 చేసుకున్నాం కదా, ఇప్పుడు 30 మినిట్స్ వరకు ఫ్రీజ్ చేసుకుంటున్నాను.
ఆ షీట్ ఫ్రీజ్ అయ్యేలోపు ఇక్కడ నేను ఆనియన్ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు 2 వేసుకున్నాను. ఇవన్నీ కూడా దూరగా మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను 1 టీ స్పూన్. పచ్చిమిర్చి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మళ్ళీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నామండి, అందుకే చూసుకొని వేసుకోండి మీ స్పైసెస్ ప్రకారంగా. అలాగే కొద్దిగా పసుపు అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చిమిర్చి. చూసారా వేగిపోయాయి కదా. ఇప్పుడు మసాలా పౌడర్స్ వేసుకుంటున్నాను. ఇది ధనియాల పొడి వేసుకుంటున్నాను 1 టీ స్పూన్. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి అండ్ ఒక 1/2 టీ స్పూన్ కారం అండ్ చట్పటా ఫ్లేవర్ కోసం కొద్దిగా చాట్ మసాలా. ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి. మనకు పఫ్కి ఈ కర్రీనే మంచి టేస్ట్ ఇస్తుందండి. సో స్పైసెస్ మీ టేస్ట్ ప్రకారంగా చూసుకొని వేసుకోండి. ఇదంతా డ్రై అయిపోయింది కదా. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుంటున్నాను. మరీ డ్రైగా ఉంటే బాగుండదు కర్రీ. సో అందువల్ల ఒకసారి 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. లాస్ట్ అండ్ ఫైనలీ కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 4 పఫ్స్ చేస్తున్నాను అని చెప్పాను కదా, అందుకే 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. 2 బాయిల్డ్ ఎగ్స్ హాఫ్గా కట్ చేసుకున్నాను. దాని మీద సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకొని మనము ఫ్రీజ్ చేసుకున్న షీట్ తీసుకోవాలి. ఇప్పుడు 1/2 అన్ అవర్ తర్వాత మనం ఫ్రీజ్ చేసుకున్న షీట్ తీసుకోవాలి. చూస్తే కొద్దిగా బాగా స్టిఫ్గా తయారై ఉంటుందండి. సో ఇప్పుడు దాన్ని హాఫ్గా డివైడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక హాఫ్నే మనం 4 పఫ్స్ చేసుకుంటున్నాం, ఇంకో హాఫ్ సేవ్ చేసుకుంటున్నామండి. నేను మళ్ళీ నిదానంగా మీకు వెజ్ పఫ్ ఎలా చేయాలో ఇదే షీట్స్తో చూపిస్తాను. నేను ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రీజర్లో 3 మంత్స్ వరకు పెట్టుకోవచ్చు అండి. తర్వాత 3 మంత్స్లో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ షీట్స్ యూస్ చేసుకొని ఏ పఫ్స్ అయినా కూడా. సో ఇప్పుడు మిగిలిన పఫ్ షీట్ ఉంది కదా హాఫ్, దాన్ని ఈవెన్గా స్క్వేర్గానే రోల్ చేసుకుంటున్నాను. మరీ థిక్గా ఉండకూడదు, మరీ థిన్గా ఉండకూడదని మీడియంగా ఉండాలి థిక్నెస్. ఒకవేళ మీకు షేప్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయంటే మీరు స్క్వేర్గా కట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ స్క్వేర్గానే వచ్చిందండి, అందుకు నేనేం కట్ చేసుకోవట్లేదు కార్నర్స్ అంతా కూడా. షీట్ అంతా రోల్ చేసుకున్నాం కదా స్క్వేర్గా. ఇప్పుడు నేను 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. 4 పఫ్స్ చేస్తా అని చెప్పాను కదా, సో 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క షీట్ మీద ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆనియన్ మసాలా ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది పెట్టేసుకుంటున్నాను. అలా 4 అన్ని పఫ్స్కి అలా పెట్టుకోవాలండి. తర్వాత మనం హాఫ్గా కట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా, అది కూడా అప్సైడ్ డౌన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ మిల్క్ అప్లై చేసుకొని ఈ కార్నర్స్ లాక్ చేసుకుంటున్నామండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అన్ని ఎగ్ పఫ్స్ కూడా ఇలానే చేసుకోవాలి. చూసారా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రేకి మనం ఆయిల్ అప్లై చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాము. ఈ బేకింగ్ ట్రేలో మనం ఈ ఎగ్ పఫ్స్ అంతా ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ మిల్క్ వాష్ చేసుకుంటున్నానండి, సో దట్ మనకు బేక్ అయిన తర్వాత ఈవెన్గా కలర్ వస్తాయి. ఒకవేళ మిల్క్ లేదంటే ఎగ్ వాష్ అయినా చేసుకోవచ్చు, లేదా వాటర్తో అయినా కూడా మనం బ్రష్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ముందుగా చెప్పాను కదా మనం ఓవెన్లో బేక్ చేసుకోవట్లేదని. ఇక్కడ కడాయి ప్రీ హీట్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక వైర్ ర్యాక్ ప్లేస్ చేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకోవాలి. ఒకవేళ లేదు మీరు ఓవెన్లోనే చేసుకోవాలంటే 180 డిగ్రీస్కి ఒక 15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి. ప్రీ హీట్ అయిన తర్వాత బేకింగ్ ట్రేని ప్లేస్ చేసుకొని ఒక 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో.
ఇవి ఒక 20 మినిట్స్ తర్వాతనే మనకు కలర్ చేంజ్ అవుతుంటాయండి. సో ఒక 30 మినిట్స్ తర్వాత చూస్తే మీరు కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయింది. సో ఇప్పుడు ఫ్లిప్ చేసుకోవాలి, రెండు పక్కల కాల్చుకోవాలి కదా. మనకు ఓవెన్లో అయితే హీట్ ఈవెన్గా ఉంటుంది కాబట్టి మనం ఫ్లిప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకసారి ఫ్లిప్ చేసుకొని అటుపక్క కూడా కాల్చుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. క్రంచీగా ఉండే టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ రెడీ అయిపోయింది. మనకు పఫ్ పేస్ట్రీ షీట్స్ రెడీగా ఉంటే ఫాస్ట్గా అయిపోతాయండి, టైం ఎక్కువ తీసుకోదు. సో చూడండి ఎంతో క్రిస్పీగా కూడా ఉన్నాయి, అంతే లేయర్స్, అంత టేస్టీగా కూడా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూస్తున్నారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఆల్ సూన్ విత్ న్యూ రెసిపీ. బాయ్.